ఏయడం జరిగింది. సో ఎలా చూడొచ్చు? అంటే ఎందుకంటే నాకు ఇది అర్థం అవ్వడం లేదు ఏంటంటే డిమాండ్ పవన్ కి రీతు చౌదరి ఇంత సపోర్ట్ చేసినా గానీ తను నామినేషన్ అప్పుడు శ్రీజన్ ఎందుకు కాపాడాడు? అది పెద్ద సస్పెన్స్ అయిపోయింది. అదే బిగ్ బాస్. అదే బిగ్ బాస్. అన్నప్పుడు బిగ్ బాస్ 9 ఉన్నటువంటి కామనర్స్ సపోర్టివ్ గా పల్లవి ప్రశాంత్ ఫైమా రాబోతున్నాను వార్తలు వస్తున్నాయి. నిజంగా వాళ్ళ సపోర్టివ్ గా కామనర్స్ దాంట్లో పోతే ఎలా ఉంటది? ఎందుకు? ఏంది పల్లవి ప్రశాంత్ అంటే ఏంటి స్వామి? ఆయన లాస్ట్ టైం వచ్చినప్పుడే రోత రోత చేసి అన్నా అన్నాడు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అన్నా అంటాడు. అవసరమా? సో మీ పాయింట్ మరి ఎవరు రావాలి వైడ్ కార్డులకి? వైల్డ్ కార్డ్ కి ఇప్పుడు అయితే నాగప్రశాంత్ వస్తాడు. నాగప్రశాంత్ ఆ తర్వాత డాక్టర్ అమ్మాయి. డాక్టర్ అమ్మాయి ఆమె నైట్ వేసుకొచ్చింది స్టార్టింగ్ లో ఆమె, ఆ తర్వాత అనుషరత్నం, ఆ తర్వాత మన షకీబ్. ఈ నలుగురిలో ఎవరో ఒకరిని మాత్రం ఖచ్చితంగా లోపల తీసుకుంటారు అని చెప్పేసి టాప్ బయట. ఎందుకంటే మాస్క్ వేసుకున్నా కదా నాకు కనబడతాయి. సో మీ అంచనా ప్రకారం ఈ వీక్ ఎలిమినేషన్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు? ప్రియా ఖచ్చితంగా ప్రియానే భయ్యా, బొట్టు పెట్టుకో చెప్తున్నా ప్రియాను. ఎందుకు ప్రియా బాగానే ఆడుతుంది కదా? ఎక్కడ ఆడుతుంది బ్రో? ఒక గేమ్ చెప్పు బ్రో, సరిగా ఆడిన ఒక గేమ్ చెప్పు. అసలు సంచాలకుగా ఎన్నిసార్లు ఫెయిల్ అయింది బ్రో తను? ఒకసారి చెప్పండి. ఏడ్చింది కూడా ఈ రోజు. ఏడిస్తే బాగా అన్నట్ట. నేను రోజు ఏడుస్తా అక్కడికి పోయి. తప్పించేస్తారా? ఇష్యూస్ మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. ఏడుస్తే తప్పిస్తారంటే చెప్పు, రోజు ఏడుస్తా. శ్రీజ ఏడిపించింది. మీకు డబ్బులు ఇచ్చి ప్రియా శెట్టి నెగిటివ్ చేయమని చెప్పారు ఎవరైనా? ఎందుకు? లేదండి అలా ఏం లేదు. ప్రియా శెట్టి నార్మల్ గా తన గేమ్ బాగాలేదు. సుమన్ శెట్టి గారికి 2 సార్లు మోసం అయింది తన వల్ల. చక్రం ఆ గేమ్ అప్పుడు, ఆ తర్వాత డాల్ ఆ బొమ్మలు ఉన్నాయి కదా అవి ఆపేటప్పుడు కూడా చాలా అన్ఫేర్ గా జరిగింది. నాకు ఆ విషయంలోనే ఆమె మీద కోపం. అంటే తనకు సరిగా గేమ్ చూడటం రాదు, ఆడటం రాదు. ఇంకెందుకు తను ఒక హౌస్ లో ఏమైనా ఉంటే ఆ వాయిస్ చాలా ఇరిటేటింగ్ ఉంది బ్రో. మన శ్రీజ అనుకున్నాం కానీ శ్రీజ కన్నా ఘోరంగా ఉంది తన వాయిస్. చాలా ఇరిటేషన్ అనిపిస్తుంది. ఎవరికి చెప్పినా అని తను చట్టమని లేవడము, మెరవడము, కూర్చోడం. ఒకసారి వచ్చి మెరుపుతిగా అన్నట్టు కొడుతుంది అక్కడ. అప్పుడు మా సోల్జర్ పవన్ కళ్యాణ్ కూడా ఓదార్పు స్టార్ లాగా అందరిని ఓదారుస్తున్నాడు. ఈయన ఎలా చూడొచ్చు అంటే మన శ్రీమంత సినిమాలో అట్లా చూడొచ్చా? అలా ఏం కాదండి. యాక్చువల్గా ఏంటంటే తను కొన్ని సిచ్యువేషన్ ఫేస్ చేసి వచ్చిన మనిషి. తనకు తెలుసు ఒక ఫ్యామిలీని వదిలి ఉంటే ఎంత ప్రాబ్లం ఉంటుందో, ఒక ఇష్టమైన పర్సన్ ని వదిలి దూరంగా ఉంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో తనకు తెలుసు. కాబట్టి వాళ్ళందరికీ తన ఎక్స్పీరియన్స్ తోటి ఓదార్చడమే జరుగుతుంది కానీ వేరే ఏం లేదు. ప్రియా శెట్టి వల్ల రేటింగ్ చాలా వస్తుంది. ప్రియా శెట్టిని ఉంచుకొని బయట వేరే వాళ్ళని పంపిస్తున్నారు, బయట టాక్ రీతులు పంపించేస్తారని కూడా టాక్ నడుస్తుంది. ఒకవేళ లేదండి మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? రేటింగ్ అనేది ఖచ్చితంగా రీతు డిమాండ్ పవన్ వీళ్ళ వల్లనే వస్తుంది. కాకపోతే ప్రియా వల్ల వస్తుందంటే నేను ఒప్పుకోను. ఖచ్చితంగా మా మాస్క్ మ్యాన్ వల్ల కూడా వస్తుంది రేటింగ్. ఎందుకంటే మా వాడు ఏం ఆడకుండా కూడా రేటింగ్ ఇస్తుందంటే ఆడితే ఎట్లుంటుందో. టాప్ ఎలా ఉంటాడా? ఖచ్చితంగా ఉంటాడు పక్క. ఉందండి. ఫస్ట్ 2 వీక్స్ ఏం లేదు కానీ ఇప్పుడు నుంచి మాత్రం బాగుంది. అవును, మోసం చేశాడన్న, లవ్ లో ఫెయిల్యూర్ అయిపోయింది రీతు చౌదరి. సో అట్లా చేసి ఉండకూడదు. ఎందుకంటే తిను మాత్రము ఇమాన్యుల్ వదులుకొని డిమాండ్ పవన్ కి కెప్టెన్ ఇచ్చేసింది. కానీ డిమాండ్ పవన్ మాత్రము నామినేషన్స్ లో నుంచి శ్రీజన్ తీసేశారు. రీతు చౌదరిని తీయాల్సింది. కానీ రీతు చౌదరి అప్పటికి ఫోకస్ చేస్తూనే ఉంది, నా పేరు చెప్తారా అన్నట్టుగా. కానీ అక్కడ తన పేరు చెప్పకుండా శ్రీజ పేరు చెప్పేటప్పటికి తను మొత్తం డల్ అయిపోయి ఏడ్చేసింది. హరిత హరీష్ రెచ్చగొట్టినందుకే ఆమెకి ఇచ్చాడంటారా? హరిత హరీష్ లేదు చెప్తున్నాను కదా, రీతు చౌదరిని కొంచెం వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారేమో అనిపిస్తుంది నాకైతే. సో తను ఎందుకంటే నాకు తెలిసి ఇంతవరకు నామినేషన్స్ లో రాలేదు కదా. సో ఫస్ట్ టైం నామినేషన్స్ లోకి వచ్చి తను డిమాండ్ పవన్ తీసేసిన తర్వాత సేఫ్ అయిపోయింది కాబట్టి తను ఏడ్చి ఉండొచ్చు. నామినేషన్స్ లో వచ్చినందుకు తను ఏడ్చి ఉండొచ్చు. సంజన గారి ఆట ఎట్లుంది? సంజన ఫుల్ కామెడీ అన్న. నేను ఇంతవరకు కామెడీ లేడీస్ లలో ఎవరు చెయ్యరేమో అన్నట్టుగా అనిపించింది, కానీ సంజన మాత్రం ఫుల్ కామెడీ చేసేస్తుంది. అంటే సుమన్ శెట్టిని ప్రతిసారి గేమ్ లో తీసుకురావడం కానీ ఆ మోటివేషన్ ఇండైరెక్ట్ గా అదే. ఎందుకంటే సుమన్ శెట్టి పైకి తీసుకోవడం మీకు ఎలా అనిపించింది? అవును, ఎందుకంటే సుమన్ శెట్టి గాని పర్సనాలిటీ చూసి ఎవ్వరు కూడా ఫిజికల్ టాస్క్ లకి ఇవ్వట్లేదు అన్నమాట. సో ఆ విధంగా తనని ఎవ్వరు ఫిజికల్ టాస్క్ లో తీసుకోవట్లేదు అన్న విధంగా సంజన వచ్చేసి సుమన్ శెట్టికి సపోర్ట్ చేస్తూ ఈయన కూడా గేమ్స్ ఆడతాడు అన్నట్టుగా సంజన ఆయన్ని పెడుతుంది గేమ్స్ లలో. సంజన పెట్టినందుకు ఆయన మాత్రం గేమ్స్ మాత్రం బాగా ఆడుతున్నాడు. ఆయనకు స్కోప్ రాక వీళ్ళు ఆయన ఆడట్లేదు. స్కోప్ వస్తే మాత్రం ఆడతాడు. ఎవరు? కానీ నిన్న సపోర్ట్ చేశాడు కదా, ఆమె అన్న మాటకి వచ్చి కాళ్ళు పట్టుకున్నది నేను క్షమించేశాను, నాకంటూ ఏమీ అభిప్రాయం లేదు దానిపైన అనేసి
క్షమించాను అన్నట్టుగా మాట్లాడిండు పతివ్రతల గురించి డిస్కషన్ వచ్చింది కదా, రీతు చౌదరి. ఎవరు పతివ్రతలు ఏంటండి? ఏమో వాళ్ళకే తెలియాలి మరి ఎవరు పతివ్రతలు ఏంటి అనేది. తప్పు కదా ఒక లేడీ అలా అదే 3 వర్డ్స్ తప్పే అన్న. ఇటు హరిత హరీష్ మాట్లాడింది తప్పే, రీతు చౌదరి మాట్లాడింది తప్పే, సంచన మాట్లాడింది తప్పే. ఆ వర్డ్స్ యూజ్ చేయకూడదు, వాళ్ళు యూజ్ చేశారు. సో దానికి నాకు తెలిసి ఈ వీక్ లో ఖచ్చితంగా క్లాస్ పీకుతారు. ఖచ్చితంగా క్లాస్ పీకుతారు. అవును అవును, అది ఫస్ట్ వీక్ లో కదా. ఇప్పుడు ఎవరితోటి టచ్ లో లేదు అన్నట్టుగా అందరూ జైల్లోకి పంపించేశారు. కానీ సంజన మాత్రం తనకి బాగా సపోర్ట్ చేసింది. అవును అవును. సో ఫ్లోరాకి కూడా స్కోప్ రావట్లేదు. స్కోప్ వస్తే తను కూడా బాగా ఆడిద్ది. తను ఇప్పుడు వరకు నాకు తెలిసి ఒక్క ఆటలో కూడా ఆడలేదు.